స్తోత్రము, మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, క్షేమాభివృద్ధి పొందుతున్నారని, అనగా ఆత్మీయంగా ఎదుగుతున్నారని, లేకపోతే ముందుకు సాగుతున్నారని భావిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుని వాక్యము లోతైనది, బహులోతైనది. దాన్ని ఎవరు గ్రహించలేకుండా ఉన్నారు. ఎవరు అంటే అసలు ఎవరు గ్రహించలేదని కాదు, కొంతమంది మాత్రమే గ్రహిస్తున్నారు. వాక్య సముద్రం దగ్గర, లేకపోతే వాక్య మహాసముద్రం దగ్గరికి కొంతమంది వచ్చి ఆగిపోయారు. కానీ కొంతమంది మాత్రమే లోతుల్లోకి వెళ్తున్నారు. లోతులోకి వెళ్ళేటువంటి వారు ధన్యులు. లోబడ్డానికి కావలసిన విధంగా మనకు ఒక స్వరం లోతున వినబడుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ గత ఎపిసోడ్లో పరీక్షించబడాల్సినటువంటి విషయాలు ఆదికాండం 22వ అధ్యాయం ప్రకారం మన భయం, ఫియర్ ఆఫ్ ద లార్డ్, అలాగే ఫియర్ ఇన్ ద లార్డ్, అనగా ప్రభువునందరి భయం పరీక్షించబడాలని. అంతేకాకుండా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం పని, మన సర్వీస్, మన మినిస్ట్రీ పరీక్షించబడాలని. అంతేకాకుండా 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ఆధారంగా చేసుకొని మన ప్రేమ పరీక్షించబడాలని. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మన యోగ్యత పరీక్షించబడాలని. అవర్ క్వాలిఫికేషన్ ఆర్ ఎబిలిటీ షుడ్ బి టెస్టెడ్ అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో వీలైనంత వరకు ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, కూల్గా ఎంజాయ్ చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు ధన్యతనిచ్చాడు. దేవుని బిడ్డలుగా కొనసాగడానికి దేవుడు మనకు ధన్యతనిచ్చాడు. 2 దినాల క్రితం మా సహవాసంలోని జత పనివాడైనటువంటి పాస్టర్ జి డేవిడ్ రాజు గారు, వారి తల్లిగారైనటువంటి రెజినా ఆంటీ గారు ప్రభువునందు నిద్రించారు. ఆంటీ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు అనగా పాస్టర్ డేవిడ్ రాజు గారిని, వారి కుటుంబాన్ని ప్రభు చేతిలో సమర్పిస్తూ వారు దేవుని చేత ఆదరించబడాలని, మాతృవియోగంలో ఉన్నటువంటి దేవుజనుని దేవుడు దర్శించాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మాకు ఇచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ దినం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. కాబట్టి మమ్మల్ని సజీవులుగా నిలిపారంటే మేము స్తుతించాలి అనే ఉద్దేశంతో నిలిపారు. ఆ సదుద్దేశాన్ని మా జీవితాల్లో నెరవేర్చగలటం సహాయం చేయమని అడుగుతున్నాం. మా వ్యూవర్స్ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబ సభ్యులని, వారి కుటుంబంలో యవ్వన బిడ్డల్ని, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని మీ చేతికి సమర్పిస్తున్నాం ప్రభు. వృద్ధులైన వారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే వారిని మీరు దర్శించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ఆయన గత వారంలో తమ కుటుంబ యజమానుడిని కోల్పోయినటువంటి కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీ దాసులు పాస్టర్ ఫ్రాంక్లిన్ గారు మీ పిలుపు అందుకొని మీ సన్నిధికి వచ్చారు. విడవబడినట్టు ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా మీ దాసులు పాస్టర్ డేవిడ్ రాజు గారు, వారు తల్లిగారిని కోల్పోయారు. దుఃఖంలో ఉన్నట్టు ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని కోరుకుంటున్నాం. ఇలా మాకు తెలియకుండా అనేక మంది తమ ప్రియులను కోల్పోయి దుఃఖంలో, వేదనలో ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ చేత అనగా ఆదరణకర్త చేత వారిని మీరు ఓదార్చి, ధైర్యపరిచి వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని మీ సంధానానికి వస్తున్నాం. ప్రభువా, ఈ లోకంలో మేము కొద్ది కాలమే ఉంటాం. అయినప్పటికీ ఈ కొద్ది కాలంలోనే మాకు కొంతమందితో అనుబంధాలు ఏర్పడతాయి. ఈ అనుబంధాలను బట్టి వీళ్ళ యొక్క ఎడబాటు మాకెంతో వేదన కలిగిస్తుంది. అటువంటి సందర్భాల్లో మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని దర్శించి బలపరిచి మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామములోనే ప్రార్థించి ముందుకు సాగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 2.
రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగుల ఎడల ఆయన చేసినటువంటి సూచక్రియలు, రోగుల ఎడల ఆయన ఇచ్చినటువంటి చికిత్స అని కాదు. సూచక్రియలు అనేది చికిత్స లాంటిది. ఇట్స్ లైక్ ఎ ట్రీట్మెంట్, గాడ్స్ ట్రీట్మెంట్, డివైన్ ట్రీట్మెంట్, డివైన్ ఇంటర్వెన్షన్ మాట, డివైన్ ఇంటర్ఫిరెన్స్ అన్నమాట. అది అనగా పరలోకము లేకపోతే ప్రభువు జోక్యం చేసుకొని ఆ పరిస్థితిని తారుమారు చేయడం. 2వ వచనం చదువుతున్నాను. ఫాదర్స్ లైఫ్, న్యూ టెస్టిమెంట్. అండ్ ఎ లార్జ్ క్రౌడ్ ఫాలోడ్ హిమ్ బికాస్ దే సా ద సైన్స్, అనగా వాళ్ళు సూచనలు చూశారు. విచ్ హీ డిడ్ ఫర్ దోస్ హూ వర్ సిక్, అనగా రోగుల కొరకు సూచక్రియలు. సూచక్రియలు కేవలం రోగుల కొరకు మాత్రమే అని నిర్ధారించుకోకూడదు. సూచక్రియలు అందరి ఎడలా చేస్తాడు, కానీ ప్రాముఖ్యంగా రోగుల ఎడల సూచక్రియలు అంటే దాని అర్థం హీలింగ్స్. రోగుల ఎడల వాడికి ఆహారం ఇచ్చాడో లేకపోతే వాళ్ళకి బోధ చేశాడని కాదు, వాళ్ళకి బోధ ఆహారం అవసరం. అదే సమయంలో their important need, the vital need of the sick people is healing. వారిని స్వస్థపర సూచక్రియలు అంటున్నప్పుడు ఏంటి అంటే అద్భుత క్రియలే, ఆశ్చర్యక్రియలే. సూచక్రియలు అంటున్నామంటే స్వస్థతా క్రియలు, ద థింగ్స్, ద వర్క్స్ ఆఫ్ హీలింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు, సూచక్రియల యొక్క ఫలితాలు ఏంటి? వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ సైన్స్? మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, లేకపోతే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తే, సూచక్రియలు చేసినప్పటికీ ప్రజల్లో పెద్ద స్పందన కనిపించలేదు. అనగా ప్రజలు మారు మనసు పొందలేదు. అనగా సూచక్రియల యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ సైన్స్ ఆర్ ద పర్పస్ బిహైండ్ ద సైన్స్ ఈజ్ ద రిపెంటెన్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క మారు మనసు అనేది సూచక్రియల యొక్క ఉద్దేశం. సూచక్రియల యొక్క ఉద్దేశం యేసు ప్రభు తన మినిస్ట్రీని గలిలయలోను యూదయలోను స్థాపించుకోవడం, విస్తరింపజేసుకోవడం కాదు. సూచక్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే అది ఇట్స్ నాట్ ఎ జనరల్ మినిస్ట్రీ, ఇట్స్ ఎ మినిస్ట్రేషన్ టు ద పర్సనల్ వన్స్ ఆర్ ఇండివిజువల్ వన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంగా నేను 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను సూచక్రియల యొక్క ఫలితాల గురించి. అదే సమయంలో నా దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్లోంచి, అనగా టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మరి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత వాడుక భాషలోని WBTC తెలుగు బైబిల్, అనగా బెంగళూరు పబ్లికేషన్స్ వాళ్ళ బైబిల్లోంచి కూడా చదువుదాం. And a massive crowd of people followed him everywhere. They were attracted by his miracles and the healings they watched him perform. ఆయన చేస్తూ ఉండగా వీరు చూస్తూ ఉన్నారు, ఆయన చేస్తూ ఉండగా వీరు చూశారు. కాబట్టి దాని ఫలితంగా, గతంలో చూశారు కాబట్టి దాని ఫలితంగా they were attracted. దేవుని స్తోత్రం. ఆకర్షించబడ్డారట. they were attracted. People would be attracted. ప్రజలు ఆకర్షించబడతారు. మానవ ప్రయత్నాల ద్వారా కాదు ప్రజలు ఆకర్షించబడేది. మాటిమాటికి వాళ్ళకి ఫోన్ కాల్లో మెసేజ్లు లేదా వాట్సాప్ మెసేజ్లు పంపించడం ద్వారా కాదు. కొంతమంది ఫోన్ చేసే వాళ్ళని నియమించుకొని పిలుచుకోవడం ద్వారా కాదు. వాళ్ళకి ఏదో కేకులు ఇవ్వడం ద్వారానో, లేకపోతే బర్త్డేలప్పుడు కేకులో, లేకపోతే ఆయా సందర్భాలు అవి ఇవి ఇవ్వడం ద్వారా, లేదా చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమాలప్పుడు బాక్స్ సప్లై వీటి ద్వారా కాదు ప్రజలు ఆకర్షించబడేది. ఒకవేళ ఫిజికల్గా మనం ఆకర్షించబడవచ్చు, కానీ యేసు మినిస్ట్రీలో భౌతికమైన వాటి ద్వారా కాదు, స్పిరిచువల్ థింగ్స్ వల్ల, అనగా ఆత్మ సంబంధమైన శక్తిని ఆయన ప్రదర్శించడం వల్ల ప్రజలు ఆకర్షించబడ్డారు. అనగా యేసులోని దైవశక్తిని బట్టి, యేసులోని దైవ ప్రభావాన్ని బట్టి, అనగా ద పీపుల్ వేర్ గెట్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూచక్రియలను బట్టి ప్రజలు వెంబడించారు. వెంబడించడానికి కారణం ఏంటి? ఆకర్షించబడ్డారు కాబట్టి అనుసరించారు, అనగా వెంబడించారు. దైవాకర్షణ అనేది జరగకపోతే
దేవుని దగ్గర శిష్యరికం అనేది, దేవుని వెంబడించడం అనేది జరిగేటువంటి అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో సూచక్రియల యొక్క ఫలితాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము ఇదే వచనములో, అనగా మన మూలవాక్యంలో, లేకపోతే జనులని కాదు, రోగుల ఎడల ఆయన చేసినటువంటి సూచక్రియలను చూశాను కాదు. సూచక్రియలు అంటున్నామంటే సాధారణ క్రియలు కాదు అని అర్థం చేసుకోవాలి. బహుజనులు ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క శిష్యులు చేసిన జన సమీకరణ కాదు. స్తోత్రం. యేసు ప్రభు యొక్క శిష్యులు చేసిన జన సమీకరణ కానే కాదు ఇది. మరి ఎవరు చేశారు ఈ జన సమీకరణ? జనాలు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు, ఎందుకు పోగయ్యారు? ఒకటే ఒక కారణం, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ బై ద పవర్ హిడెన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి, దైవ శక్తిని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అందుకనే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, పరిశుద్ధాత్మ నిశ్చయ చేత, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందము చేత, నిశ్చయ చేత. స్తోత్రం, హల్లెలూయా. మేము మీ దగ్గరికి వచ్చాం, మా సువార్త మీ దగ్గరికి వచ్చిందని చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, సూచక్రియలు ప్రజల్ని అనుసరింపజేస్తాయి, వెంబడింపజేస్తాయి. సైన్స్ అండ్ వండర్స్ ఆర్ హీలింగ్స్ ఆర్ ఎనీథింగ్, they make the people to follow. It means science leaves some invisible footprints. అదృశ్యమైనటువంటి అడుగు జాడలను వదిలిపెట్టేటువంటి శక్తి సూచక్రియలకు ఉంది. కాబట్టి ప్రజలు ఆయన వెంబడించారు. నా వెంబడి రండి అని పిలిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు. నా వెంబడి రండి అని పిలిస్తే వెళ్ళిన వాళ్ళు కొండ మీద ఉన్నారు. యేసు కొద్ది కిందగా ఉన్నాడు, యేసుతో ఉన్నారు, అనగా శిష్యులైన వాళ్ళు. కానీ మిగతా వాళ్ళని ఎవరూ పిలవలేదు. శిష్యులు పోయి పిలవలేదు, లేకపోతే యేసు ప్రభు పిలవలేదు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిన వాళ్ళు. యేసు పిలిస్తే వెళ్ళినట్టు ఒక గుంపు ఉంది, ఓకే, శిష్యులు. కానీ యేసు పిలవకుండా వెళ్ళినట్టు ఒక గుంపు ఉంది, సమూహం, జనసమూహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ పిలిస్తే వెళ్ళిన వారు చివరి వరకు నిలిచారు. చివరి వరకు అంటే కంప్లీట్ నిలిచారని కాదు, అంటే వాళ్ళు నిలిచినంత వరకు మిగతా ఈ సమూహము నిలబడలేకపోయారు. ఈ పిలువబడిన వారేమో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పిలుపు లేకుండా వెంబడించిన వారు వ్యతిరేకులుగా మారారు, నేరారోపణ చేశారు, దోషారోపణ చేశారు, సిలువేమని కేకలు వేశారు. సరే, ఏదేమన్నప్పటికీ రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సూచక్రియలు ఏం చేస్తాయి? యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మరియు 23వ వచనం కూడా, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి, యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనే మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. తన మహిమను, he revealed his glory. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన యందు విశ్వాసముంచిరి. ఒకటి, ఆశ్చర్యక్రియలు లేకపోతే సూచక్రియలు మనకు అవసరం. మొదటి శతాబ్దంలో ఆగిపోయాయి అనే బోధ దుర్బోధ. ఎన్ని శతాబ్దాలైనా, ఎన్ని దశాబ్దాలైనా కానీ ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది. మిరకిల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, ఇవి ఆగిపోయేవి కాదు. రెండోది, అవి విశ్వాసంలోకి నడిపిస్తాయి, వెంబడింపజేస్తాయి, విశ్వాసంలోకి నడిపిస్తాయి. చదువుదాం ఒక మాట కూడా, 2వ అధ్యాయము 23వ వచనంలో గమనిస్తే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు, పస్కా పండుగలో ఉన్నప్పుడు, అనగా 2వ అధ్యాయం మొదటి భాగాలు, లేకపోతే కానాలో సూచక్రియలు జరిగిన తర్వాత, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక చోట రాయబడింది, వారు ఆయన్ను చేర్చుకున్నారు అని రాయబడింది. సూచక్రియల ద్వారా ప్రజలు ప్రభువును చేర్చుకున్నారు. సూచక్రియలు లేకపోతే 3వ అధ్యాయం 4వ అధ్యాయం 45వ వచనంలో, గలిలీలు కూడా పండుగకు వెళ్ళేవారు కనుక యెరూషలేములో పండుగ సమయం ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన చేసిన కార్యములన్నీ, అనగా సూచక్రియలు కాకుండా సాధారణ క్రియలు, కొన్ని డిఫరెంట్ క్రియలు చేశాడు ఆయన. ఈ కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలీలకు వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అనగా సూచక క్రియలు ఏం చేస్తాయి? వాట్ సైన్స్ వుడ్ డూ? ఒకటి, సూచక్రియలు వెంబడింపజేస్తాయి. రెండోది, సూచక్రియలు విశ్వసింపజేస్తాయి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6:14. స్తోత్రం. యోహాను సువార్త, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, యేసు చేసినటువంటి సూచక్రియను చూసి, నిజముగా కాదు, క్రియలు కాదు, క్రియను చూసి. క్రియ ఏంటిది? మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్రెడ్, మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫిష్, అనగా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫిష్ అండ్ బ్రెడ్, అనగా చేపలు మరియు రొట్టెల యొక్క గ్రోత్, లేకపోతే ఏమంటారు, ద్విగుణీకృతం కావడం, ఎక్కువ కావడం, విస్తారం కావడం అనేది చూశారు. చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త అని చెప్పుకున్నారు. సాక్ష్యము ఇప్పింపజేస్తాయి, సాక్ష్యం ఇచ్చేటట్టు చేస్తాయి. సూచక క్రియలు ఏం చేస్తాయి అంటే వెంబడింపజేస్తాయి, విశ్వసింపజేస్తాయి, సాక్ష్యాన్ని ఇచ్చేటట్టు చేస్తాయి. సూచక్రియల యొక్క ప్రత్యేకత. సూచక్రియ లేకపోతే సాక్ష్యం లేదు. అంటే రక్షింపబడ్డ దాని గురించి సాక్ష్యం చెప్పొచ్చుగా? చెప్పచ్చు, చెప్తున్నారు. పరలోకంలో మా కొరకు, నీవు ఇచ్చిన రక్షణ కొరకే, మా రక్షణ నిమిత్తమై మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రం అని చెప్తున్నారు. చెప్పినట్టు కొంతమందిని గురించి రాయబడింది. కానీ రక్షణ అనేది ఆత్మ సంబంధంగా, ఆత్మలో జరిగిన కార్యం. సూచక్రియ అనేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రజల మధ్యలో, లేకపోతే ప్రజల కోసం, లేకపోతే ఒక వ్యక్తి కోసం, లేదా కొంతమంది వ్యక్తుల కోసం జరుగుతున్న కార్యం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, సూచక్రియలు వెంబడింపజేస్తాయి. రెండోది, సూచక్రియలు విశ్వసింపజేస్తాయి. మూడోది, సూచక్రియలు సాక్ష్యాన్ని ఇప్పించేటట్టు చేస్తాయి. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9:38. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఎస్, ఆయనకు మొక్కాడు. అంటే ఏం చేశాడు? మొక్కడం, ఆరాధన, సాగిలపడడం, స్తోత్రం చేయడం, లేకపోతే దేవుని మహిమపరచడం. వాడు నన్ను మొక్కుమని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు అలా చెప్పకుండానే వాడు ఆయన్ను మొక్కినట్టుగా మనం చూస్తున్నాం. Then the man threw himself at his feet and worshipped Jesus and said, Lord, I believe you. స్తోత్రం. ఆ మనిషి అంట, ద మ్యాన్ త్రూ హిమ్సెల్ఫ్ అట్ హిస్ ఫీట్, ఆయన పాదముల దగ్గర తనను తాను పడవేసుకున్నాడు. అండ్ వర్షిప్డ్ జీసస్, యేసును ఆరాధించాడు. అప్పటిదాకా యెహోవా దేవుణ్ణి ఆరాధించినవాడు, యెహోవా దేవునితో సమానముగా యేసుక్రీస్తును, హీ వర్షిప్డ్ జీసస్ అండ్ సెడ్, లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యూ. నేను నమ్ముతున్నాను, నీలో నమ్ముతున్నాను, నీ మీద నమ్మకం ఉంది నాకు, నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను, నీ మీద నమ్మకం పెంచుకుంటున్నాను. ఒక గుడ్డివాడినైనా నాకు చూపునిచ్చావు, హౌ కెన్ ఐ ఫర్గెట్ అన్నట్టుగా అతని బిహేవియర్ ఉంది. దేవుడు మనకు చేసిన కార్యాలను మనం ఎలాగూ మర్చిపోగలమో? మర్చిపోయే అవకాశం లేదు. మనం సాగిలపడేటట్టు, మనం సాగిలపడాలంటే మనకు ఇష్టం ఉండదు, సాష్టాంగపడాలంటే ఇష్టం ఉండదు. ఎందుకులేండి, సింపుల్గా ఏదో నిలబడ్డాం, కళ్ళు మూసుకున్నాం, చేతులు అవసరమైతే చేతులు జోడించాం, చాలు కదా, మళ్ళీ ఎందుకు అతిభక్తి, బాహ్యభక్తి ఎందుకు అని ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మాట్లాడితే వాడు సాగిలపడ్డాడు. అందుకని భక్తుడు పాట రాశాడు, సాగిలపడి మొక్కెదము సత్యముతో ఆత్మలో ఇలలో, ఆత్మతో ఇలలో. దేవుని స్తోత్రం. సాగిలపడి మొక్కాలి. అక్షరార్థంగానే మాట్లాడడం లేదు, అనగా అంతగా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని, ఈ విషయం తెలియదు. కృతజ్ఞతతో నిండినప్పుడు ఆయనకి మనం ఏం కానుక ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయనకి మనం ఇవ్వలేము. ఆయనకి ఏం కానుక ఇవ్వగలం మనం? ఆయనే మనకు కానుకలు ఇస్తున్నాడు, గిఫ్ట్లు ఇస్తున్నాడు, బహుమతులు ఇస్తున్నాడు. ఆయనకు మనం ఏమి ఇవ్వగలము? వేలాది నదులంత విస్తార తైలం, అంత తైలం ఇవ్వగలిగిన స్థాయి మనకెక్కడిది? వేలాది పొట్టేళ్లనా? భక్తుడు ఊరినే అన్నాడు కానీ ఖచ్చితంగా వేలాది పొట్టేళ్ళు ఇచ్చాడని, వేలాది నదులంత విస్తారమైన తైలము, వేలాది నదులు లేవు, వందలాది మాత్రమే ఉన్నాయి. కానీ వేలాది అంటున్నాడు ఏంటి? వేలాది నదులంతా అని కాదు దాన్ని, అంటే అనేక నదులు, అనేక పొట్టేళ్ళు, లేకపోతే
ఇంకా అంతెందుకండి, పొట్టేళ్ళు నదుల సంగతి పక్కన పెట్టినా, లేకపోతే నదులని కాదు, నదులంతా విస్తార తైలము. చూడు ఎంత తైలం కావాలి. సుమారు 210 వరకు నదులు ఉన్నాయి మన భారతదేశంలో. ఈ నదులలో, నది అడుగు భాగాల్లో లేదా సముద్రపు అడుగు భాగాల్లో తైలాలు దొరికేటువంటి అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన, అంటే అక్షార్థంగా ఇచ్చాడని కాదు, ఏ రాజు కూడా ఇవ్వలేడు, ఏ శ్రీమంతుడు కూడా ఇవ్వలేడు. అవన్నీ ఇచ్చాడంటే దేవుని తీసుకొని దేవుడు ఎక్కడ ఉంచుకున్నాడు వీటిని అని మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే ఇన్ కేస్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ ఇవ్వగలిగితే, ఇవ్వాలని మనసు ఉంది కాబట్టి ఆయన స్వీకరిస్తే అన్నట్టుగా దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. 4వ మాట మనం సాగిల పడడం గురించి మాట్లాడుకుందాం. 5వ మాట స్తోత్రం, యోహాను సువార్త 20వ అధ్యాయము 30 మరియు 31 వచనాలు. అక్కడ మనం గమనించినట్లయితే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. Jesus went on to do many more miraculous signs in the presence of his disciples, which are not even included in this book. But all that is recorded here is so that you will fully believe that Jesus is the anointed one, the Son of God, and that through your faith in him you will experience eternal life by the power of his name. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. రాయబడిన మాటలు సూచక్రియలు ఏం చేస్తాయి? సూచక్రియలు జీవాన్ని ఇస్తాయి. Signs and wonders, they will change our life and they will give a new life. New life అంటే ఫిజికల్ లైఫ్ కాదు, దట్స్ స్పిరిచువల్ లైఫ్. దట్స్ అ లైఫ్ ఫ్రమ్ హెవెన్. జోయి లేదా జో అని పిలువబడినటువంటి జీవం, గ్రీకు భాషలో పిలువబడిన జీవం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా మనం ఆలోచించిన మాట ఏంటంటే జీవాన్ని ఇస్తాయి. దే గివ్ లైఫ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వాటికి సమృద్ధి జీవము కలుగుటకై, అనగా మోర్ అబండెంట్ లైఫ్ కలిగి ఉండడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను. సూచక్రియల యొక్క సత్ఫలితాలు అనుకోండి, సత్ఫలితాలే. లేదా సూచక్రియల యొక్క ఫలితాలు ఏంటి అనగా సూచక్రియల తర్వాత కలిగిన స్పందనలు ఏంటి, సూచక్రియల తర్వాత కలిగినట్టు ఆశీర్వాదాలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సూచక్రియలు వెంబడింపజేస్తాయని, విశ్వసింపజేస్తాయని, సాగిలపడేటట్టు చేస్తాయని, అంతేకాకుండా సాక్ష్యం చెప్పేటట్టు చేస్తాయని, అంతేకాకుండా చివరిగా సూచక్రియలు జీవాన్ని, స్వర్గపు జీవాన్ని అనుగ్రహిస్తాయని. మామూలు జీవం కాదు, మామూలు జీవం సాధారణంగా మనం తినే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, వీటి ద్వారా వచ్చేటువంటి కామన్ లైఫ్, కామన్ స్ట్రెంగ్త్. కానీ యేసు ప్రభు చెప్పింది అబండెంట్ లైఫ్, లైఫ్ ఫ్రమ్ అబవ్, పైనుంచి వచ్చేటువంటి శక్తి, పైనుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ ప్రార్థన జరుగుతున్నప్పుడు మీ శరీర భాగాల్లో ఏదైనా స్వస్థత లేదని మీరు భావించినప్పుడు, ఎక్కడైనా ఇన్ఫెక్షన్, బలహీనత అటువంటివి ఉన్నట్లయితే విశ్వాసమునకు గుర్తుగా మీరు ఆ ప్రదేశంలో మీ చేతిని ఉంచుకోండి. మీకోసం ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమం చూస్తుండగా ప్రార్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు చేస్తున్నాను. అయ్యా,
ఈ వాక్యంలో మేము చదువుకున్నట్లుగా సూచక్రియల యొక్క ఫలితాల గురించి మీరు మాకు తెలియజేశారు. సూచక్రియలు విశ్వసింపజేస్తాయని, వెంబడింపజేస్తాయని, సూచక్రియలు సాక్ష్యాన్ని ఇప్పించేటట్టు చేస్తాయని, ప్రభా సూచక్రియలు స్వర్గపు జీవాన్ని ఇస్తాయని మేము మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. వీటన్నిటి బట్టి మీకు వందనం చేస్తున్నా. కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండగలటూ సాయం చేయండి. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా జిఎంసి అనగా గిడియోన్ మిషన్ చర్చ్ షార్ట్ ఫామ్లో జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఈ ఛానల్కి అనగా ఇందులో యోహాను సువార్త సందేశాలన్నీ అప్లోడ్ అవుతున్నాయి. ప్రభు కృపను బట్టి ఇప్పుడు ఒక 300 పైగా సందేశాలు ఉన్నాయి. కనుక అవకాశం కలిగిన వాళ్ళు లేకపోతే మీ ఫ్రీ టైంలో ఈ వాక్య సందేశాలను చూసి లేదా విని మీరు దీవించబడవచ్చు. మీరు మా కొరకు ప్రార్థన చేయొచ్చు. స్తోత్రం. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ లింక్స్ మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే వారికి ప్రత్యేకమైన వందనాలు. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో అనగా 51 ఛానల్లో నెల్లూరు లోకల్ వాళ్ళకి టీవీ సెట్లో మీరు ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. దీని రిపీటేషన్ సాయంత్రం 3:30 గంటల నుంచి 4 గంటల వరకు శనివారం పూట. మిగతా రోజుల్లో అనగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, ఆది ఈ రోజుల్లో సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమాన్ని చూసి ఆత్మీయంగా దీవించబడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.